హలో అండి. మనం ప్రతి పండగకి అలాగే ప్రతి పూజలకి పూర్ణాలు చేసుకుంటాం కదా. కానీ పూర్ణాలు ఎంత ఇష్టమైనప్పటికీ ఆయిల్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా తినడం కుదరదు. ఈ రోజులలో ఆరోగ్యం మించింది ఏదీ లేదండి. అందుకే మన ఛానల్లో నేను ఒక స్పెషల్ వీడియోలో ఈ చుక్క నూనె లేకుండా పూర్ణాలు ఎలా చేయాలో చూద్దాం అనే కాన్సెప్ట్తో ఈ వీడియో చేశానండి. దానికి ముందుగా ఒక 2 కప్స్ శనగపప్పు తీసుకోవాలి. ఆ శనగపప్పుని మంచిగా వాష్ చేసుకొని అలా ఒక 2 కప్స్ వాటర్ పోసుకొని అలా ఒక 2 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసిన పప్పుని కుక్కర్లో వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మ్యాక్సిమం 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పక్కన స్వీట్ కోసం మనం 1 కప్పు బెల్లం యూజ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ యూజ్ షుగర్ ఆల్సో. 1 కప్పు బెల్లం పౌడర్ని ఉడకబెట్టిన పప్పులో వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఇడ్లీ పిండిని చేసుకొని ఆ ఇడ్లీ పిండిలో బెల్లం మరియు ఉడకబెట్టిన పప్పు మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని పెట్టుకోవాలి. అంతే అండి, ప్రాసెస్ అయితే ఇది. ఇప్పుడు మనం ఏం ప్రాసెస్కి వద్దాం. ఏంటంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంట పొంగనాలు వేసుకునే పాత్ర పెట్టుకొని బెల్లం పప్పు ఉండలని ఇడ్లీ పిండిలో ముంచి కాస్త ఆ ప్యాన్లో ఆయిల్ వేసి అలా 2 సైడ్స్ దోరగా వేసుకొని తీసేయాలి. అంతేనండి, ఇలా చుక్క నూనె లేకుండా పూర్ణాలు చేసుకుంటే ఎప్పుడైనా ఏ పూజలకైనా ఏ పండగలకైనా ఎలాంటి టెన్షన్ లేకుండా అలా మన టమ్మీ ఫుల్గా మంచిగా తినొచ్చు అండి. డైట్ ఫాలో అయ్యేవారైనా డైట్ ఫాలో కాని వాళ్ళైనా ఆయిల్ తక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా ప్రిఫరబుల్. సో టేస్ట్ కూడా చాలా బాగుందండి. మేము ట్రై చేసాము, మీరు కూడా ట్రై చేయండి. అలాగే నేను కొత్తగా పెట్టాను కాబట్టి ఈ ఛానల్ మీ సపోర్ట్ నాకు కన్ఫామ్గా ఉండాలండి. సో డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. ఇలాంటి నాకు చిన్న చిన్న టిప్స్ ఏం తెలిసినా మీతో షేర్ చేసుకుంటానండి. హెల్తీ వీడియోస్, అన్ని హెల్తీ కుకింగ్ వీడియోస్ కూడా చేస్తాను. సో మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.